హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఇక ఈ చెట్టు అయితే మా ప్లాట్ దగ్గర ఉందండి. షో చెట్టు చాలా బాగుంది. ఫ్లవర్స్ అయితే చాలా నిండుగా పూసాయి అన్నమాట. అందుకే ఒక వీడియో అయితే తీసుకొని పెట్టేశాను. ఇదేమో మా ప్లాట్ వెనకాల పొలాలు ఉన్నాయన్నమాట. అయితే నారుమడి కోసం అయితే ఇదంతా రెడీ చేసి పెట్టారు. అక్కడికి వెళ్ళగానే చాలా బాగా అనిపించింది నాకు. సో అది కూడా ఒక వీడియో తీసి అప్లోడ్ చేశాను అనమాట. అక్కడ కొంగలు కూడా ఉన్నాయన్నమాట. నారుమడి వాటర్ ఉన్నాయి కదా, అందులో ఉన్న వాటి పురుగుల కోసం అవి వస్తాయన్నమాట. అట్లా కొంగలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా అదంతా ఒక వీడియో తీసి పెట్టాను. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు ఏంటంటే ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి. సాటర్డే రోజు పూజ అండ్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మార్నింగ్ వరకే వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా ప్లాట్ దగ్గరికి వెళ్ళొచ్చాము. మా వారికి అయితే ఈరోజు హాలిడే అండి. ఇక పిల్లలైతే వెళ్ళారు స్కూల్కి. వాళ్ళకి ఇంకా టిఫిన్ పెట్టేసి లంచ్ కూడా ప్రిపేర్ చేసి బాక్సులన్నీ ప్రిపేర్ చేసి ఇంకా వాళ్ళని అయితే పంపించేసామండి. పంపించి నేను మా వారు ప్లాట్ దగ్గరికి వెళ్ళి వచ్చామన్నమాట. వెళ్ళినప్పుడే అక్కడ ఇంకా అవన్నీ తీసానన్నమాట. చాలా బాగున్నాయి కదా అని తీసాను, మీరందరూ కూడా చూస్తారని. తర్వాత ఇంకా ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చాక ఇంకా రెగ్యులర్ పనులు ఉంటాయి కదా, ఇక అవన్నీ కంప్లీట్ చేయాలి కదా అని ఫస్ట్ అయితే ఇంకా బట్టలన్నీ మిషన్లో వేసాను. అలాగే పక్క బట్టలు కూడా సర్దేసి బెడ్షీట్ తీసానండి. వారానికి ఒకసారి అయితే బెడ్షీట్ చేంజ్ చేసి వేరేది వేస్తానన్నమాట. అలా బెడ్షీట్ తీసి ఇంకా అది కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట. తర్వాత ఇంకా ఇంట్లో పనులు ఇంకా ఊడ్చుకోవాలి కదా, ఇల్లంతా బయట అంతా ఊడ్చేసాను. తర్వాత ఇల్లు కూడా అంతా నీట్గా ఊడ్చేసి ఇంకా తుడుచుకుంటున్నాను అనమాట మాప్ తోటి అంతా బెడ్రూము, హాలు, కిచెను, డైనింగ్ ఏరియా అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. తర్వాత బయట కూడా ఇంకా ఫ్రైడే రోజే మొత్తం అంతా కడిగేసాను కదా. ఈరోజైతే ఏం కడగలేదండి బయట అంతా. జస్ట్ ఇంటి ముందు ఇంటి వెనకాల మాప్తో అయితే తుడిచేసాను. ఇంకా అప్పటికే టైం అయితే చాలా అయిందనమాట. ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి మనకి పూజ కూడా చాలా టైం పడుతుంది కదా. సో అందుకని ఇంకా ఫాస్ట్గా అయితే చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయ్యి ఇంకా బయటికి వచ్చి ఫస్ట్ చేసి వెళ్ళాను కదా, అక్కడ అంతా మంచిగా ఆరిపోయింది. ఇంకా అయితే ముగ్గు వేసుకుంటున్నానండి. గడప డిజైన్ సింపుల్గా వేసేసుకొని ఇంకా ముందైతే ఇలా ఒక సింపుల్ డిజైన్ అయితే వేసానండి. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. అది అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటే మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంటి ముందు మంచి నీట్గా వేసుకొని కలర్స్ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి. సో అలా నేనైతే మంచిగా వేసేసుకొని మంచిగా సైడ్ బోర్డర్స్ కూడా వేసుకొని పసుపు కుంకుమ కలర్స్తో అయితే అలంకరించుకున్నాను అనమాట. ముగ్గు వేసేటప్పుడు ఇదే వేస్తానని ఆలోచించకుండా వేసేస్తానండి. తర్వాత ఇంకా డిజైన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఏదొచ్చినా అదైతే నా మైండ్లోకి అప్పటికప్పుడు వచ్చేస్తుంది, ఇంకా వేస్తానన్నమాట. కొన్ని అయితే ఇది వేద్దామని అనుకొని వేస్తాను. వేస్తున్నప్పుడు కూడా ఇంకా కొత్తది ఏదైనా గుర్తొస్తే మైండ్లోకి వచ్చినప్పుడు అది కూడా వేసేస్తానన్నమాట. సైడ్ బోర్డర్ కూడా అప్పటికప్పుడు వేస్తున్నా వచ్చేసిందండి. ఇంకా అలా వేసేసాను. చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఇంకా దానికి కూడా పసుపు కుంకుమ కలర్స్ వేసాను అనమాట. పసుపు కుంకుమ డైరెక్ట్గా వేయనండి, నడిచే చోట అలా వేయకూడదు, మనం తొక్కకూడదు కదా. సో కలర్స్ అయితే వేసుకుంటాను. అలా ముందు వెనకాల తులసమ్మ దగ్గర కూడా ముగ్గులు వేసేసుకొని తర్వాత ఇంకా వచ్చానన్నమాట. పూజ గదిలోకి వచ్చి
ఇంకా నిన్న వాడిన పూలన్నీ తీసేసి ఒక కవర్లో ఉంచేసుకున్నానండి. కవర్లో తీసేసి ఇంకా పూజా సామాన్ అంతా కూడా నీట్గా కడిగేసుకోవాలి కదా, అవన్నీ కూడా తీసానన్నమాట. ఇంకా ప్రతి సాటర్డే అయితే ఇంకా నేను ఫొటోస్ తుడుస్తాను కదా, ఇంకా అవన్నీ తీసి పూజ గది కూడా ఒకసారి అంటే పూజ రూము అంటే దేవుళ్ళు పెట్టుకునే గది అన్నమాట, అదంతా కూడా తడి పట్టేసి తూడ్చేసాను. తూడ్చేసి ఇంకా మంచిగా మళ్ళీ వేరే క్లాత్ కొత్త క్లాత్ కూడా వేసుకున్నాను అన్నమాట. వేసుకొని ఇంకా పూజ సామాన్లన్నీ నీట్గా కడిగేసి ఇంకా టవల్తో తూడ్చి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా పక్కకు పెట్టేసుకొని ఇంకా ఫొటోస్ కూడా తుడవాలి కదా, ఇంకా ఫొటోస్ అమ్మవారి విగ్రహం, అయ్యవారి విగ్రహం, వినాయకుడిది విగ్రహాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇంకా మంచిగా రుద్ది మంచిగా కలర్ వచ్చేంత వరకు రుద్దేసి మంచిగా నీట్గా కడిగి తూడ్చి పక్కకు పెట్టుకున్నాను. ఈరోజైతే మా వారు కూడా ఉన్నారు కదా ఇంట్లో, తను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట. వీడియో తీయడం లేదంటే ఇంకేదైనా పూజకు సంబంధించిన వర్క్స్ ఇస్తే అవి చేస్తాడనమాట. తను కూడా ప్రతి సాటర్డే ఫాస్టింగ్ ఉంటారనమాట. నేనైతే ఫాస్టింగ్ ఏమి ఉండను, కానీ ఇంకా సాటర్డే అయితే పిండి దీపం పెట్టుకుంటానన్నమాట స్వామివారికి. ఇంకా అదైతే కొన్ని రోజుల నుంచి స్టార్ట్ చేశాను, అలా కంటిన్యూ అవుతుంది. చూద్దాం ఎంతవరకు చేయగలను అంతవరకు అయితే చేస్తాను. తర్వాత ఇంకా స్వామివారి అనుగ్రహం ఉంటే ఆయనకి ఎల్లప్పుడూ చేసుకుంటాను. అలా అయితే ఇంకా పూజ సామాన్లు, ఫొటోస్ అన్నీ నీట్గా కడిగి తూడ్చి గంధం కుంకుమతో అయితే ఫొటోస్కి బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నాను. అలంకరించుకున్న తర్వాత ఇంకా గదిలోకి అన్నీ సర్దేశానండి. సర్దేసి ఇంకా పిండి దీపం కోసం వరిపిండి, బెల్లము, నెయ్యి, ఆవు పాలతో అయితే పిండి దీపం చేసుకొని ఇంకా 7 ఒత్తులు వేసి ఇంకా దీపం అయితే రెడీ చేసుకున్నాను. అలాగే దేవుడి పటాలకు, విగ్రహాలకైతే పూలతో అయితే మంచిగా అలంకరించుకున్నానండి. ఇంకా ఈరోజు కూడా తులసి మాల అలాగే ఇంకా పూలమాలలు అయితే లేవండి. ఇంకా మా వారు వచ్చేసరికి రోజు ఈవినింగ్ లేట్ అవుతుంది. ఇంకా పూల కోసం ప్రత్యేకంగా ఒక ప్లేస్కి వెళ్ళాలన్నమాట. అంత దూరం వెళ్ళాలంటే మళ్ళీ ఇంకా టైం ఎక్కువ పడుతుందని ఇంకా చెప్పలేదన్నమాట. చెప్తే ఎలాగోలా వెళ్తాడులే, కానీ సరే ఉన్న పూలతో చేస్తానులే. ఇంట్లో తులసి చెట్లు వేసానన్నమాట కొన్ని ఎక్స్ట్రా, అవి ఇంకా ఆకులైతే తీసుకొచ్చి కొన్ని అయితే స్వామివారి దగ్గర పెట్టుకుంటాను. ఇంకా సరేలే అని ఇంకా అవన్నీ చెప్పలేదన్నమాట. ఇంకా వాటితోటే అయితే మంచిగా అలంకరించుకున్నానండి. ఇంకా అలంకరించుకొని దీపం అయితే పెట్టుకొని స్వామివారికి నమస్కరించుకొని మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని అయితే కోరుకొని ఇంకా స్వామివారి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకొని ఇంకా అక్షితలు, పూలతో ఇంకా అర్చన అయితే చేసుకున్నానండి. ఇంకా వీడియో అయితే మా వారే తీస్తున్నారనమాట ఈరోజు. ఇంకా టైపాయిడ్ పెట్టుకోవడం అవి చేయడం, నాకు పూజ చేస్తున్నప్పుడు ఆ డిస్టర్బెన్స్ ఉంటే నాకు పూజ సరిగ్గా చేసుకున్నట్టు అనిపించదు. సో అందుకని తను తీస్తా అంటే ఇంకా తీయమని చెప్పాను. ఎలా తీసినా మాత్రం నువ్వైతే ఎడిట్ చేసుకో, ఎడిట్లో తీసే బాగాలేకపోతే నేను ఎలా అయినా తీస్తాను, ఇంకా నువ్వైతే ప్రశాంతంగా పూజ చేసుకో అన్నారు. ఇక నేను అలా అయితే నా పూజ అయితే మంచిగా చేసుకున్నానండి. ఇక మధ్యలో ఒకసారి పవర్ కూడా పోయింది, ఇంకంతా చీకటిగా ఉంది, కానీ స్వామివారి దీపం దగ్గర వెలుగైతే చాలా మంచిగా ఉందన్నమాట. ఇంకా శతనామావళి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారికి అయితే హారతి ఇచ్చానండి. హారతి ఇచ్చి స్వామివారిని మంచిగా మొక్కుకున్నాను, మంచిగా జరగాలి స్వామి అని. ఇంకా హారతి అయితే నేను మా వారు తీసుకున్నాము. తర్వాత ధూపం కూడా వేసానన్నమాట. ఇక తర్వాత తులసమ్మ దగ్గర కూడా వచ్చి మంచిగా నీట్గా అంతా కడిగేసుకున్నాను. మంచిగా అంతవరకు కడిగేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని ఇంక ఇప్పుడైతే మంచిగా
వరిపిండితో అయితే ముగ్గు వేసుకున్నానండి. ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అలంకరించుకొని ఇంకా అమ్మవారికి కూడా పసుపు కుంకుమ అక్షితలు పూలతో అలంకరించుకొని ప్రసాదం అయితే పెట్టేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశానండి. ఈరోజు స్వామివారికి ప్రసాదాలు అయితే ఈరోజు కూడా ఏం చేయలేదండి. కాచి చల్లార్చిన పాలు అలాగే ఖర్జూర పండ్లు ఉంటే అవి పెట్టుకున్నానమాట. ప్రసాదం చేసేంత టైం కూడా లేదు, చాలా టైం అయిపోయింది. ఇంకా సో అలా వాటితోటి పూజ చేసుకొని ఇంకా అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర కూడా పూజ కంప్లీట్ చేసుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా. ఇంకో ఇంట్లో అయితే ఇంకా బుద్ధుడి దగ్గర ఫ్లవర్ వాజ్ పెడతాను కదా, ఇంకా అదైతే డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి మా వారు వీడియో ఏ రకంగా తీస్తున్నారు, ఎటు అంటే అటు తిప్పేసి తీస్తున్నారనమాట. ఏదోలేండి ఎలానో అలాగా తీశారు. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిందండి. అప్పటికి 11 అవుతుందన్నమాట. ఇంకా అప్పటి వరకు ఏమీ తినలేదు ఇద్దరం కూడా. సో ఇక అన్నమే తాలింపు పెట్టేసుకొని తిందామని ఇంకా ఆనియన్స్ మిరపకాయలు అన్నీ వేసేసి మంచిగా తాలింపు అన్నంలో వెల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. వెల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా దంచి తాలింపులో వేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దాంతోపాటు కొద్దిగా మసాలా కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇలా చేస్తే మా వారికి చాలా ఇష్టము. ఇంకా అలా ఇద్దరం అయితే ఇంకా తాలింపు అన్నం చేసేసుకొని తిన్నామండి. తిని ఇంకా బయటికి వెళ్ళే పని ఉంది, గోల్డ్ షాప్కి వెళ్ళాలి. అలాగే ఇంకా డీమార్ట్ కూడా వెళ్ళి సరుకులు తెచ్చే పని ఉందన్నమాట. ఇక ఈ 2 days హాలిడేస్లో ఇంకా పనులన్నీ చేసేసుకోవాలని ఇంకా తినేసి ఇంకా బయటికి వెళ్ళిపోయాము. బయటికి వెళ్ళిపోయి ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసేసామండి. ఇది అండి సాటర్డే రోజు వ్లాగు. అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయిపోయింది, ఇంకా వర్క్స్ ఎక్కువైపోయి. ఇంకా నెక్స్ట్ డీమార్ట్ సరుకులు అన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానన్నమాట. ఇక ఇదైతే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అనమాట. మీ అందరికీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతగానో సపోర్ట్గా ఉంటుంది.